ఎంటర్టైన్మెంట్ టాప్ 20 న్యూస్ చూద్దాం. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మరణి దర్శకత్వంలో ప్రాజెక్టులో నటిస్తున్నారు. NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రం తర్వాత నెక్స్ట్ చిత్రంపై సినీ సర్కిల్స్ లో ఇంట్రెస్టింగ్ టాక్ వైరల్ గా మారింది. బాలయ్య నెక్స్ట్ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. మలయాళ సూపర్ హిట్ చిత్రం మార్కోను డైరెక్ట్ చేసిన హనీఫ్ అడేని బాలయ్య సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. మార్కో వంటి స్టైలిష్ చిత్రాన్ని తెరకెక్కించిన ఆయన బాలయ్య కోసం ఎలాంటి కథను రెడీ చేస్తాడో అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రేజీ కాంబో సెట్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి. మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం విశ్వంభర. రీసెంట్ గా విడుదలైన టీజర్ లోని గ్రాఫిక్స్ పట్ల మెగా అభిమానుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. యూవీ క్రియేషన్స్ ప్రతినిధి అజయ్ కుమార్ విశ్వంభర గ్రాఫిక్స్ పై వస్తున్న కమెంట్స్ పై క్లారిటీ ఇచ్చారు. టీజర్ లోని విజువల్స్ విషయంలో వచ్చిన ఫీడ్బ్యాక్ ను తాము గమనించామన్నారు. ఒక పెద్ద సినిమాను రూపొందిస్తున్నప్పుడు ఇలాంటివి సహజమన్నారు. అందుకే రెండో టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ చాలా పటిష్టంగా నెక్స్ట్ లెవెల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. VFX నాణ్యత కోసం కొంచెం ఎక్కువ సమయం పడుతుందని ఆయన చెప్పారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం క్లారిటీ రావటం లేదు. మేకర్స్ ఇదివరకే సమ్మర్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా చివరి దశకు చేరుకుంది. ఇటీవలే డబ్బింగ్ వర్క్ కూడా మొదలు పెట్టారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ డబ్బింగ్ పూర్తి చేయనున్నారు. ఈ సినిమా అవుట్పుట్ పై ఎక్కడ రాజీ పడకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తంగా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నట్లే, కానీ అధికారిక రిలీజ్ డేట్ ను మాత్రం ప్రకటించలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వారణాసి మూవీ తెరకెక్కుతోంది. హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీ రోల్ లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్ హైదరాబాద్ పరిసరాల్లో నిరంతరాయంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రాపై కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ ముగిసిన వెంటనే చిత్ర బృందం విదేశీ ప్రయాణానికి రెడీ అవుతోంది. ఈ నెల ఆఖరున మూవీ టీం జార్జియా వెళ్లనుంది. అక్కడ సుమారు 15 రోజుల పాటు ఒక కీలకమైన షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఈ సంక్రాంతి బరిలో ది రాజాసాబ్ గా సందడి చేశారు హీరో ప్రభాస్. ప్రస్తుతం స్పిరిట్ కోసం రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఇప్పటికే ఓ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ప్రారంభించేందుకు దర్శకుడు సందీప్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ షెడ్యూల్లో ప్రభాస్ తో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ వారం నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ దాదాపు 2 వారాలు సాగనున్నట్లు తెలుస్తోంది. పవర్ఫుల్ పోలీస్ కథతో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ IPS అధికారిగా అలరించనున్నారు. ఇటీవల సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ది రాజాసాబ్ ఒకటి. ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ చిత్రంగా వచ్చిన ఈ మూవీని దర్శకుడు మారుతి తెరకెక్కించారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిధి కుమార్ హీరోయిన్స్ గా నటించారు. తాజాగా ఈ మూవీ OTT రిలీజ్ కు రెడీ అయింది. జియో హాట్స్టార్ వేదికగా ఈ గురువారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. దేవరా సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని ఆ మధ్య ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించారు. దీంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే దేవరా పార్ట్ 2 షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి కొరటాల శివ కసరత్తులు చేస్తున్నారని తెలుస్తోంది. దేవరా సీక్వెల్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేశారని, ప్రస్తుతం ఈ సినిమా మ్యూజిక్ వర్క్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ దేవరా పార్ట్ 2 కథలో చాలా మార్పులు చేసి షూట్ కోసం ప్లాన్ చేశారని, ముఖ్యంగా నార్త్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారని గాసిప్ వినిపిస్తోంది. నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ది పారడైజ్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా మేకర్స్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నాని సరికొత్త లుక్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. దీని తర్వాత నాని తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను జూన్ లో ప్రారంభించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ మూవీతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర నాని తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలపై త్వరలో క్లారిటీ రానుంది. నేచురల్ స్టార్ నాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో వస్తున్న చిత్రం ది పారడైజ్. ఇందులో కీలక పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నారు. మోహన్ బాబు రోల్ పై ఓ లేటెస్ట్ అప్డేట్ వినిపిస్తోంది. నానికి తండ్రి పాత్రలో మోహన్ బాబు కనిపించబోతున్నాడని గాసిప్ వినిపిస్తోంది. ఈ మూవీలో నాని జడల్ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వగా అందులో నాని ఇప్పటి వరకు కనిపించిన డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. సుధాకర్ చెరుకును నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో నాని సరసన కయాదు లోహర్ నటిస్తున్నారు. దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరి డైరెక్షన్ లో యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రమే లెనిన్. అయితే ఈ సినిమా కోసం అఖిల్ ఓల్డ్ లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ లో అఖిల్ 50 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తాడని సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇందులో 4 నిమిషాల పాటు అఖిల్ ఓల్డ్ లుక్ లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతోంది.
నటి భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. రాజేష్ మేరు, నవ్య చిట్యాల జంటగా నటించిన చిత్రం లగ్గం టైం. 20th సెంచురీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె హిమబిందు నిర్మించిన ఈ చిత్రానికి ప్రజ్యోత్ కె వెన్నం దర్శకత్వం వహించారు. ఈ గురువారం థియేటర్స్ రానుంది. లగ్గం టైం మూవీ ప్రేక్షకులను ఖచ్చితంగా నవ్విస్తుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హీరో శర్వానంద్ శ్రీనువైట్ లో కాంబినేషన్ లో మూవీ రానుంది. జూన్ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. శర్వానంద్ ఈ సినిమా కోసం తన లుక్ ను కొత్తగా ట్రై చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే శర్వానంద్ పాత్రతో పాటు సినిమాలో మరో స్పెషల్ రోల్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఆ స్పెషల్ రోల్ పూర్తిగా నెగిటివ్ రోల్లో ఉండనుందని, ఆ నెగిటివ్ రోల్లో మరో సీనియర్ హీరో కనిపించబోతున్నట్లు రూమర్ మొదలైంది. ఈ సినిమాలో మ్యాట్, 8 వసంతాలు, ఫేమ్ అనంతికను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సంక్రాంతి కానుకగా విడుదలై విజయం అందుకున్న కామెడీ ఎంటర్టైనర్ మూవీ నారీ నారీ నడుమ మురారి. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రేపటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీలోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని సదరు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సంక్రాంతి బరిలోకి చివరిగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. 2 అమ్మాయిల మధ్య నలిగిపోయే వ్యక్తిగా హీరో శర్వానంద్, హీరోయిన్లుగా సాక్షి వైద్య, సంయుక్త మీనన్ ఆకట్టుకున్నారు. ఆది సాయి కుమార్ నటించిన మిస్టిక్ థ్రిల్లర్ మూవీ శంబాల గతేడాది చివరిలో విడుదలైన ఈ సినిమా జనవరి 22న ఆహా వేదికగా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో రికార్డు సృష్టించింది. 10 రోజుల్లో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటి అత్యధికంగా వీక్షించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రేక్షకులకు చిత్ర బృందం ధన్యవాదాలు తెలిపింది. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అర్చన అయ్యర్ హీరోయిన్ గా నటించారు. సీతారామం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మృణాల్ ఠాకూర్. ఇటీవల కాలంలో ఈ స్టార్ హీరోయిన్ ప్రేమ పెళ్లిపై వార్తలు నెట్టింట తెగ వైరల్ గా మారాయి. ఈ క్రమంలో మృణాల్ ఠాకూర్ నటించిన దో దివానే శహర్ మే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బ్రేకప్ స్టోరీని రివీల్ చేశారు. తాము విడిపోయామని, తనతో బంధం ముగిసిపోయినందుకు తానేమీ బాధపడలేదని చెప్పారు. నిజానికి యాక్టింగ్ చేయడం కూడా తనకు నచ్చలేదన్నారు. ఈ విషయం తనకు నచ్చలేదని మృణాల్ చెప్పారు. టాలీవుడ్ యువ నటుడు నందు, యామిని భాస్కర్ జంటగా నటించిన సైక్ సిద్ధార్థ్ మూవీ జనవరి 1న థియేటర్స్ లో రిలీజ్ అయి మిక్స్ టాక్ తెచ్చుకుంది. అడల్ట్ కామెడీతో తెరకెక్కిన మూవీకి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించగా ప్రియాంక, రెబికా శ్రీనివాస్, సాక్షి యాత్రి, మౌనిక తదితరులు కీలక పాత్రలు నటించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. ఆహా వేదికగా రేపటి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఆదిత్య ధార్ డైరెక్షన్ లో రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన చిత్రం ధురంధర్ గతేడాది చివరిలో విడుదలై సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు సృష్టించిన ఈ సినిమాకు సీక్వెల్ ధురంధర్ 2 సీక్వెల్ ఇప్పటికే ప్రకటించారు. ధురంధర్ ది రివెంజ్ పేరుతో మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మొదటి భాగం హిందీలో మాత్రమే విడుదల కాగా రెండో పార్ట్ హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో తాజాగా దీని టీజర్ను విడుదల చేశారు. ఇది కొత్త భారతదేశం, సరిహద్దులు దాటి చొచ్చుకు వచ్చి దెబ్బ కొట్టి తీరుతుంది అని రణ్వీర్ సింగ్ రివెంజ్ డైలాగ్తో అదరగొట్టారు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడ్డ క్రమంలో గుడ్ బ్యాడ్ అగ్లీతో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన అధిక్ రవిచంద్రన్ అజిత్ కోసం మరో పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. AK-64 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంపై తాజాగా ఒక ఆసక్తికర వార్త సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ AK ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకరా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం రామాయణ. ఈ సినిమాలో రావణుడిగా కన్నడ స్టార్ హీరో యష్ యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీని దర్శకుడు 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సనీ డియోల్, రకుల్, లారా దత్తా వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. బాలీవుడ్ లో క్లాసిక్ చిత్రంగా నిలిచిన బార్డర్ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన బార్డర్ 2 చిత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. సనీడియోల ప్రధాన పాత్రలో అనురాగ్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ పీరియాడికల్ వార్ డ్రామా కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం 300 కోట్ల క్లబ్ లోకి ఇప్పటికే అడుగుపెట్టింది. ఇటీవల చిత్రానికి కొనసాగింపుగా బార్డర్ 3ని కూడా ప్రకటించారు మేకర్స్. టీ సిరీస్ ఫిల్మ్స్, జేపీ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్టులో వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్, ఆహన్ శెట్టి, మోనా సింగ్, సోనం బజ్వా తదితరులు నటించారు.